వెల్కమ్ టు యూటీవీ. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలర్స్కి వచ్చాం. సో మనం చూస్తున్నాం, ఆల్రెడీ తెలుసు అందరికీ చందానగర్లో ఉదయం ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి. సో వాళ్ళు ఉదయం షాప్ తెరిసే టైంకి ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 10-10:30 సమయంకి ఇక్కడికి వచ్చారు. బండి బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా సిబ్బంది మొత్తము వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఉదయం షాప్ తెరవంగానే వాళ్ళు ఏదో పూజ చేసుకుంటుంటే వాళ్ళు సీదా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మేనేజర్ ఎవరైతే సతీష్ గారు ఉన్నారో వాళ్ళకి బుల్లెట్ గురిపెట్టి కాల్చడం జరిగింది. ఆ కాల్పుల భాగంలో ఆయన కాలుకి గాయం జరిగింది అనమాట. గాయం జరిగిన వెంటనే ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది ఆ కాల్పుల సౌండ్ వినగానే ఇంకా భయం వేసి ఎటోలు అటు వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే బంగారం ఓపెన్ లేదని చెప్పేసి వెండి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో బంగారం అయితే సిబ్బంది చెప్పడం ఏంటంటే సేఫ్గానే ఉంది, కాకపోతే వెండి కొంచెం మిస్ అయిందని తెలుస్తుంది అనమాట. సో చూద్దాం ఎంత వెండి పోయింది ఏంటి అనేది కూడా వాళ్ళు కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారనమాట. దుండగులు కాల్పులు జరగంగానే వెంటనే బండి తీసుకొని బండ్ల మీద వచ్చారు. 3 బండి మీద దాని మీద వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం 6 మంది వచ్చారు. సో చూసుకుంటే ఇప్పుడు మరి ఆయన హాస్పిటల్ ఆయన పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియలేదు. పోలీసులు కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళారు, ఎంతమంది వచ్చారు, అసలు ఎవరు ఏంటి అనేది సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారంగా తీసుకొని తెలుసుకుంటం జరుగుతుందన్నమాట. చూద్దాం మరి ఇంకా ఎటువంటివి తెలుస్తున్నాయి. ఆల్రెడీ పక్క వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం కాల్పులు జరిగిన అట్టు కూడా తెలియటం లేదు అని చెప్పి చెప్తున్నారు. సో దాని ప్రకారంగా ఏంటి అని అంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఎంతో ప్లాన్ ప్రకారంగా వచ్చి అంటే గన్స్ తీసుకుని వచ్చారు అని అంటే వాళ్ళు ఎంతో ప్లాన్ ప్రకారంగా వచ్చారనే తెలుస్తుంది. రావడంనే మేనేజర్ని అటాక్ చేశారంటే వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకుని వచ్చి డైరెక్ట్గా ఈ మనిషి మేనేజర్ అని తెలిసిందంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తుంటారా లేకపోతే బయట వాళ్ళని అనే కోణంలో కూడా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. చూద్దాం మరి ఇంకా ఎన్నెన్ని బయటకు తెలుస్తాయనేది, ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చూద్దాం. సో మీరు ఎన్ని సంవత్సరాలు ఈ షాప్లో పనిచేస్తున్నారు? ఇక్కడ 5 years అవుతుంది. ఇది ఎన్ని గంటలకు షాప్ అంటే ఓపెన్? 9:30, 10కి ఆ టైంలోనే కదా ఓపెన్ చేసేది? మామూలు 9:30కి ఓపెన్ అయితే క్లీనింగ్ చేస్తారు వాళ్ళు. ఓకే. క్లీనింగ్ చేసి కస్టమర్ వాకింగ్ వచ్చేసి 10:30కి అట్లా కస్టమర్ అలౌ చేస్తారు లోపలికి. సో గన్స్తో అటాక్ అయింది అంటున్నారు, మీకు ఏమైనా వినిపించాయా? సౌండ్ ఏమి వినిపించలేదండి. ఓకే. అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు ఏమైనా తెలుసా? లేదు, ఇట్లా మామూలుగా అందరూ లేడీస్ అందరూ బయటకు వచ్చి ఏడుస్తే తెలిసింది ఏంది అని అడిగింది మాకు. ఏం చెప్పారు వాళ్ళు? ఇట్లా లోపలికి ఇట్లా గన్స్ పట్టుకొని వచ్చారు అది అని చెప్పి చెప్పారు. మొత్తం ఎంతమంది వచ్చారు? ఒక 6 numbers అని చెప్పి చెప్పారు. సో వాళ్ళు ఎలా అంటే మాస్క్తో వచ్చారా, వితౌట్ మాస్క్ వచ్చారు? మార్క్స్ తోటి వచ్చారు అని చెప్పి చెప్పారు వాళ్ళు. అందరిని ఒక దగ్గరికి దొబ్బేసి అన్సప్ అని చెప్పి చెప్పారంట. లాకర్ది కీస్ అడిగారంట, లేదని చెప్పారంట. మేనేజర్ దగ్గర ఉందని చెప్పి చెప్పారంట. మరి అప్పటికి ఒక ఆయనకి షూట్ చేశారు, కాళ్ళ దగ్గర షూట్ చేశారంట. ఆయనకు హాస్పిటల్లో అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ రాకపోతే ఆటో తీసుకొని వెళ్ళినట్టున్నారు. ఆటోలో తీసుకొని వెళ్ళిపోయారు ఆయన. తర్వాత ఈ పోలీసు వాళ్ళు అందరూ ట్రాఫిక్ వాళ్ళు అక్కడికి వాళ్ళంతా అందరూ వచ్చేసారు. సో ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఏమంటే భయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా భయం ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, అంటే వాళ్ళు 6 members రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హ్యాండ్స్ అప్ అని చెప్పి మొత్తం అందరినీ లాక్ చేయడం జరిగింది. సో జరిగిన తర్వాత లాకర్ తాళం అడిగి, తాళం ఎక్కడుందని అడిగితే మాకు తెలియదు, మేనేజర్కి తెలుసు అని చెప్పి అక్కడ సిబ్బంది చెప్తే అవునా సరే అని చెప్పి మేనేజర్కి బెదిరించడం జరిగింది. మేనేజర్ సహకరించకపోయేసరికి ఆయన మీద బుల్లెట్తో దాడి చేశారనమాట. సో దాని తర్వాతనే ఆయనని అటాక్ చేయడం, ఆయనని కాల్చడం కానీ ప్రతి ఒక్కటి జరిగింది. సో చూద్దాం ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుద్దాం మనం ట్రై చేద్దామండి. సో చూస్తున్నారు కదా, అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మరి చాలా భయపడ్డారని చెప్తున్నారు పక్కన వాళ్ళు కూడా. అండ్ ఇంకోటి, ఆల్రెడీ దుండగులు రంగారెడ్డిలో దొరుకుతున్నారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా ఎంతవరకు నిజమో వాస్తవమో కూడా మనకు తెలియదు. ఇంకా మరి ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం కమింగ్ అప్డేట్స్లో తెలుసుకోవాలి. కెమెరామ్యాన్ శివతో త్రిపుర.